నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను సిరి. ఈ మధ్యకాలంలో దేశాలని ఒక్క దేశం అని కాదు, దేశాలను ఊపేసిన వార్త ఏదైనా ఉంది అంటే అది ఎప్స్టీన్ ఫైల్స్. ఈ ఎప్స్టీన్ ఫైల్స్లో ఎవరి పేరు ఎప్పుడు బయటపడుతుందో అని చెప్పేసి చాలామంది భయపడుతున్న సంగతి అందరికి తెలిసిందే. ఒక్కొక్కరి పేరు వస్తుంటే అసలు వాళ్ళు ఎలాంటి ఆన్సర్ చెప్పలేక అయోమయ పరిస్థితుల్లో పడుతున్న విషయం మనకు అందరికీ తెలిసిందే. మొత్తం 60 లక్షల పేజీల పైన ఉన్నాయి ఎప్స్టీన్ ఫైల్స్లో. ఇప్పటివరకు మనకి రిలీజ్ చేసింది ఓన్లీ 30 లక్షలు మాత్రమే, ఇంకా సగానికి పైన ఉన్నాయి. సో ఇప్పుడు ఏంటంటే ఈ ఎప్స్టీన్ ఫైల్స్కి గతంలో ధర్మస్థల, కర్ణాటకలో ఉన్న ధర్మస్థల ఇష్యూకి సంబంధం ఉంది అని చెప్పేసి కొన్ని వార్తలు అయితే వస్తున్నాయి. మరి ఎప్స్టీన్ ఫైల్స్కి, ధర్మస్థల ఇన్సిడెంట్స్కి అసలు సంబంధం ఏంటి అనేది మనకి వివరించడానికి మనతో పాటు ఉన్నారు ప్రముఖ సినీ క్రిటిక్ దాసరి విజ్ఞాన్ గారు. నమస్కారం సార్. నమస్తే సార్, మనం గతంలో విన్నాం ధర్మస్థలాలు వందలాది అమ్మాయిలను చంపేసి, అఘాయిత్యాలకి పాల్పడి వాళ్ళని చంపేసి ఎక్కడ పడితే అక్కడ పాతి పెట్టారు అని చెప్పేసి ఒక అతను వచ్చి బయటకు వచ్చి మాట్లాడాడు. జరుగుతూనే ఉంది. అక్కడ కొంతమంది చనిపోయినాక వాళ్ళకి న్యాయం జరగలేదని చెప్పేసి ఇప్పటికి పోరాటం చేస్తున్న వాళ్ళు ఉన్నారు. అయితే ఇప్పుడు ఎప్స్టీన్ ఫైల్స్కి, ఈ ధర్మస్థల ఇన్సిడెంట్స్కి సంబంధం ఉంది అని చెప్పేసి కొన్ని వార్తలు బాగా వినిపిస్తున్నాయి. ఇప్పుడు చూస్తే ఈ 2-3 డేస్ నుంచి వెళ్ళి అసలు ఏంటి? యాక్చువల్గా ఒకప్పుడు గాసిప్స్ క్రియేట్ చేసేవాళ్ళు సినిమా వాళ్ళ మీదే రాసేవాళ్ళు. ఆ హీరోయిన్ లొకేషన్లో డైరెక్టర్ని కొట్టింది, ఆ ప్రొడ్యూసర్ ఈ హీరోని పీకేసాడు, ఆ ఇద్దరు ఆర్టిస్టులు కొట్టుకోవడం వల్ల ఈ సినిమా ఆగిపోయింది, ఈవిడ ఆ హీరోతో తిరుగుతుంది, ఆ హీరో ఈవిడితో తిరుగుతున్నాడు, ఆ డైరెక్టర్కి హీరోయిన్కి లింక్ అంట. ఇవే కదా రాసేవాళ్ళు. ఇవన్నీ ఎక్కడొచ్చేవి? సినీ మ్యాగజైన్స్లో, లేకపోతే వీక్లీ మ్యాగజైన్స్లో అక్కడ చిన్న చిన్న డబ్బాలు ఉండేవి. ఈ అరుగు మీద అమ్మలక్కలు అవి నిజమేనేమో అని నమ్మేవాళ్ళు పాపం. ఇట్లాంట తెలుసా, అట్లాంట తెలుసా అని. అంతవరకు ఉండేవి రూమర్స్. వాటినే రూమర్స్ అనేవాళ్ళు. ఆ తర్వాత అప్పుడప్పుడే న్యూస్ పేపర్ల సంఖ్య పెరుగుతుంది. అంటే రకరకాల న్యూస్ పేపర్లు వచ్చేసరికి ఏంటంటే రాజకీయ నాయకుల మీద రూమర్స్ వచ్చేవి. అక్కడ కబ్జా చేశాడంట, అక్కడ అదేంటిది ఏదో స్కామ్ చేశాడంట, ఇదంట అదంట, ఆ పార్టీలోకి వెళ్తాడంట, ఈ పార్టీలోకి వెళ్తాడంట, ఇట్లా రాసేవాళ్ళు ఊరికే. ఇక రాజకీయ నాయకులు, సినిమా వాళ్ళు అయిపోయింది. కొన్నాళ్ళు కొనసాగింది. సోషల్ మీడియా బాగా డెవలప్ అయిన తర్వాత ఇప్పుడు ఈ రోజుల్లో ప్రతి అంశం అందరూ చర్చిస్తున్నారు. ఇప్పుడు కోవా బండ్ గురించి అందరం మాట్లాడుకున్నాం. అంతకుముందు అన్నీ ఒకటి కాదు రెండు కాదు, ప్రతి అంశం అందరం మాట్లాడుకుంటున్నాం కదా. ఇట్లా ప్రతి ఒకటి పోతే ఒకటి. అంతకుముందు శివాజీ అనసూయ గురించో, దాని తర్వాత ఇంకోరి గురించో ఒక్కొక్క టాపిక్ వస్తున్న కొద్ది అందరూ మాట్లాడుతున్నారు. ఇలా అందరూ వాళ్ళ అభిప్రాయాలు చెప్పడం మొదలుపెట్టిన తర్వాత మరి ఇప్పుడు ఈ వార్తలే ఇంత డెవలప్ అయినప్పుడు రూమర్స్ క్రియేట్ చేసే వాళ్ళు ఇంకెంత డెవలప్ అవ్వాలి? ఇంకా ఉండాలి కదా. ఇప్పుడు ఈ రూమర్స్కి ఏంటి స్టఫ్, అప్పటికప్పుడు ట్రెండ్ అయ్యే అంశాలని తీసుకొని సేమ్ వాటికి రెలవెంట్ ఉన్న పాతవి కొత్తవి అన్నీ తీసుకొచ్చి ముడేస్తే ఒక కొత్త స్క్రిప్ట్ తయారవుతుంది. అట్లా పుట్టిందనే అనుకుంటున్నా నేను ఇది ధర్మస్థల. బికాజ్ అదర్వైజ్ అంటే ఎప్పుడు ఎలాంటి ప్రూఫ్లు లేవు. ఆ అంశం వచ్చినప్పుడు వీళ్ళ ప్రస్తావన రాలా, ఈ అంశం వచ్చినప్పుడు వాళ్ళ ప్రస్తావన రాలా, ఈ అంశం వచ్చినప్పుడు ఇందులో భారతీయ యువతి ఎవరో ఉన్నారంట అని కొంచెం అంతవరకు వచ్చింది, అంతే, ఎక్కువ రాలా. దీనికి తోడు ఏమైందంటే రీసెంట్లీ కేరళ స్టోరీది పార్ట్ 2కి సంబంధించినటువంటి ట్రైలర్ ఏదో రిలీజ్ అయింది ఇంకొంచెం బోల్డ్గా. దాని అంశం ఏంటి? హ్యూమన్ ట్రాఫికింగ్, అమ్మాయిల్ని ట్రాఫికింగ్ చేస్తున్న లవ్ జిహాద్. దానికి తోడు ఎన్నికల ముందు పవన్ కళ్యాణ్ గారు ఏం చెప్పారు? ఏపీలో 30 అమ్మాయిలు మిస్సింగ్ అని. కానీ అబద్ధం అని తేలిపోయింది కదా. అబద్ధమో నిజమో తేలిపోయిందనేది తెలుసు, నీకు తెలుసు, నాకు తెలుసు. ఒక 50% మంది ఇలా ఉంటే 50% మంది నిజమేనేమో అనుకునే వాళ్ళు ఉంటారుగా, నమ్మే వాళ్ళు ఉంటారు కదా. ఇట్లా ఇవన్నిటిని రూమర్ అనేవాడు ఎవడో మరి మంచి తెలివైన రూమరు జతపరిచాడు. ఎట్లుంటుందంటే స్టోరీ చదివితే నిజమేనేమో, అసలు ఇట్లాగే జరిగిందేమో అనిపిస్తుంది. ఇప్పుడు వర్జిన్ ఐలాండ్స్ ఎప్స్టీన్ థీమ్ ఏంటి? వాడికి చిన్న పిల్లలు అంటేనే మోజు, ఆ ఏజ్ పిల్లలు, అవునా, 10, 13, 14 ఇయర్స్ అమ్మాయిలు. వర్జిన్ ఐలాండ్స్ కాన్సెప్ట్ ఏంటి? వర్జినిటీ ఉన్న అమ్మాయిలను అక్కడ తీసుకెళ్ళాలి, ఆ మోజు ఉన్న వాళ్ళని లోహిత ఎక్స్ప్రెస్లో ఎక్కించి అక్కడ తీసుకెళ్ళి వాళ్ళ కోరికలు తీర్చి రావాలి. వీడు ఎంత సంపాదించుకున్నాడో అవేంటో మనకు తెలియదు. ఓవరాల్గా ప్రజెంట్ బయటకు వచ్చిన అంశం ఇంతే కదా. అది నిజంగా జరిగిందో లేదో కూడా మనకు తెలియదు. బయటకు వచ్చిన అంశం బట్టి మనం మాట్లాడుతున్నాం. ఆ బాధిత యువకులు కూడా మాట్లాడడం విన్నాం. అయితే ఆ వర్జినిటీ కోల్పోయిన తర్వాత ఆ వర్జిన్కి అక్కడ వర్జిన్ ఐలాండ్స్లో స్థానం లేదు కదా, అంతేనా? వర్జిన్ ఐలాండ్స్కి వర్జిన్స్కి వీడు చేసే బిజినెస్ సెట్ అయింది. వర్జినిటీ కోల్పోయిన తర్వాత ఆ పిల్ల పరిస్థితి ఏంటి?
చంపి సముద్రంలో పడేయలేడు, ఇంకెక్కడన్నా దేశాన్ని తరలించాడు. వాళ్ళు బయటకు వస్తే నిజాలు చెప్తారుగా. వాడంట ఎప్స్టీన్ ఈ ధర్మస్థల వాళ్ళతో ఒప్పందం పెట్టుకున్నాడంట అనేది వీళ్ళు పుట్టించినటువంటి న్యూస్. ఇప్పుడు ఇది ఎట్లుందంటే, అంటే అక్కడ వర్జినిటీ కోల్పోయిన అమ్మాయిని తీసుకొచ్చి మళ్ళీ ధర్మస్థల వాళ్ళకి ఇచ్చేస్తే వీళ్ళ దాహార్దినంతా తీర్చుకొని, ఓకేనా, వీళ్ళు ఏం చేస్తున్నారు, తర్వాత చంపేసి పడేస్తున్నారు. ఇంకెవరికి ఏం చెప్పవద్దు వాళ్ళు, ఇంకా బయటికి చెప్పడానికి ఏం ఉండకుండా. ఎందుకంటే వాళ్ళు నీ దగ్గర పంపాక మీరంతా యూజ్ చేస్తే చంపేయాలనేది ఎప్స్టీన్ డిమాండ్. వాడు డబ్బులు ఇస్తున్నాడంట, అందుకు ఇలా చేస్తున్నారు. ఈ కార్యక్రమాన్ని అప్పచెప్పడానికి అక్కడ కాలువ దవ్వే ఒక వేరా ఇది పూడ్చు అని ఇచ్చారు. అందుకే ఆయన అప్పుడు పూడ్చాడు. చూడబోతే ఈ కాలాలన్నీ ఎప్స్టీన్ తిరిగిన కాలము, ఆ పూడ్చిన ఆయన కాలము ఇవన్నీ మ్యాచ్ అవుతున్నాయి. లవ్ జిహాద్ టైము 2014, 15, 9, 10లో ఆ టైంలో ఇది నిజమేనేమో అని చెప్పేసి అన్నీ పెట్టేసి రాసేసారు. ఎట్లా కుదురుతుంది? కానీ ఇది ఇప్పుడు నిజంగా చదివేవాడికి ఎలా ఉంది, నిజమేనేమో అన్నట్టు లేదు. అంటే ఒకసారి అమ్మాయిని ఎలా తీసుకెళ్తున్నారు, నెంబర్ 1 లవ్ జిహాద్ తరఫున వాళ్ళు తీసుకొచ్చి ఇచ్చేస్తున్నారు. కానీ లవ్ జిహాద్తో వచ్చిన అమ్మాయిలు ఎప్స్టీన్కి అవసరం లేదు, వీళ్ళు పెళ్లి చేసుకొని వాడుకొని ఇస్తారు. ఎప్స్టీన్కి కావాల్సింది 13, 14, 10 పిల్లలు వర్జిన్స్. ఆ వర్జినిటీ కోల్పోయిన అమ్మాయిలు ధర్మస్థలకి ఇస్తున్నారు. ఇప్పుడు 2 చాప్టర్స్ అనమాట. లవ్ జిహాద్ వేరు, ఇది వేరు. ఆ లవ్ జిహాద్ చేసిన వాళ్ళని కూడా ఇటే అప్పచెప్పేవాళ్ళు, వీళ్ళు ఏదో చేసేవాళ్ళు. అలా అటు తాడు బొంగరం లేకుండా, తలాతోక లేకుండా ఓ కథని ఇలా అల్లి పడేశారమ్మ. అది వైరల్ అవుతా ఉంది. అయితే ఆ మధ్య కాలంలో అంత వైరల్ అయింది ధర్మస్థల. ఒక్కసారిగా ఆయన వచ్చి లాస్ట్ చెప్పాడు, తూ చోటిదే ఏప్రిల్ ఫూల్స్ యూఆర్ ఆల్ ఆర్, నేను కావాలనే చెప్పానని చెప్పి జైల్లో ఉన్నాడు. నెక్స్ట్ తర్వాత ఎప్స్టీన్ ఇంకా నడుస్తూ ఉంది. అప్పటి ఎలక్షన్ ముందు పవన్ కళ్యాణ్ చెప్పిన మాట, రీసెంట్గా రిలీజ్ అయిన కేరళ స్టోరీ సంబంధించిన ట్రైలరు అన్నీ ముడిగట్టేసి ప్రజెంట్ ఒక మంచి కథ రాసి జనాల్లోకి వదిలితే వీళ్ళేమో పేజీల పేరు అడిదిప్పి తిప్పి ఎస్ దిస్ ఈజ్ రైట్ అని చెప్పి టిక్కులు పెట్టుకుంటారు. ఇది అప్పుడు జరిగింది, ఇది ఇప్పుడు జరిగింది. ఎట్లా ఉంది చెప్పు? నమ్మాల్సిన అవసరమేం లేదు. మేబీ నిజాలు కూడా ఉండొచ్చేమో, మనకు తెలీదు. బట్ ఎప్పుడన్నా ఇట్లాంటి వార్తలు వచ్చినప్పుడు బెటర్ ఇగ్నోర్. దాని గురించి మనం కూడా చర్చలు నడిపి ఇది ఇంకో 10 మంది చూసి కరెక్టే అని అనుకునేలాగా తయారు చేసి అవసరం లేదు. అంటే ఇప్పుడు ఎప్స్టీన్ ఫైల్స్లో చూసుకున్నట్టయితే ప్రపంచ దిగ్గజాలు అందరూ అందులో ఉన్నారు, అవునా కదా? సో మరి అట్లాంటి విషయాన్ని ఇప్పుడు మన భారత్లో ఉన్న చాలా మంది పేర్లు కూడా వినిపిస్తున్నాయి. కర్మ ఏంటంటే వాళ్ళందరికీ ధర్మస్థలతో లింకులు ఉన్నాయి. ఇప్పుడు వినిపించే పేర్లన్నీ అది ప్యూర్ హిందూ సంబంధించినటువంటి ఒక అందమైన టెంపుల్ ప్లేస్, పుణ్యక్షేత్రం. ఇప్పుడు వీళ్ళందరూ కూడా అక్కడికి వెళ్ళే ఉంటారు. అది ఒక పెద్ద ఆయన మంచిగా నడుపుతున్నాడు అంటే ఒక మనిషి చేతిలో ఉంది అది. కాబట్టి వీళ్ళు ఇట్లాంటి రూమర్స్ అన్ని క్రియేట్ చేస్తారు. ఎప్స్టీన్ లాంటి మనిషి అంటే ఆయన కూడా అట్లా వార్తలు రాస్తున్నారు. ఎందుకంటే చాలా వరకు చూసుకుంటే పిల్లలు ఎక్కువ చూసుకుంటే టీన్స్ని, అప్పుడు అతను పారిశుద్ధ కార్మికులు ఎవరైతే ఉన్నాడో అతను చెప్పింది ఏంటంటే చిన్న పిల్లల్ని, స్కూల్కి వెళ్ళే పిల్లల్ని చూశాడని చెప్పి అతను చెప్పాడు కరెక్టే. ఇప్పుడు అబద్ధం అని తనే చెప్పాడుగా మళ్ళీ. అండ్ అతను చెప్పినప్పుడు ప్రూఫ్స్ ఏం లేవు కదా. అతను ఒక కెమికల్ తెచ్చాడు అంతే. తర్వాత ఎక్కడ ఏం వెళ్ళలేదు. ఓ దగ్గర ఏదో వెళ్తే అది కూడా ఒక పురుషుడిదని తేలింది. ఆ నేత్రావతి నది పొంగినప్పుడో ఎప్పుడో ఎక్కడి నుంచో శవాలు కొట్టుకొస్తాయి కదా, మా అక్కడో ఇక్కడ కలిసి ఉంటుంది. దాన్ని ఏం అనలేము మనం. సౌజన్య ఇష్యూ ఏమైంది? సౌజన్యది కూడా ఆ అమ్మాయి కాలేజ్ స్టూడెంట్, ఇంటర్ ఫస్ట్ ఇయర్ అమ్మాయి. ఆ అమ్మాయిని కూడా చంపేసి అలా చేయడం, మరి ఇంతవరకు దాని అసలు అది ఎవరు చేశారు అది కూడా తెలియలే. అంటే ప్రతి రాష్ట్రంలో 1, 2 మిస్టరీలు ఉంటాయి. అలా అని జరిగిన ప్రతి మిస్టరీని హైలైట్ అయ్యే అంశానికి జత చేయడం తప్పు. అంటే ఆయన చేసి మరి అది ఎంతవరకు నిజమో కాదు తెలియదు, కానీ ఎప్స్టీన్కి ధర్మస్థలకి అయితే లింక్ లేదనేది నా ఫీలింగ్. కాకపోతే దీనికి మళ్ళీ బలంగా ఏం చెప్తున్నారంటే, అందుకే ఇతను లోహిత అనే పేరు పెట్టాడు. ఎప్స్టీన్కి లోహిత అనే పేరుకి సంబంధం ఏంటి? లోహిత అనే పేరు ధర్మస్థలతో ఆయనకు లింక్ ఉంది కాబట్టి తెలుగు అంటే లైక్ ఒక హిందూ ఇండియన్ సంబంధించినటువంటి పేరు పెట్టాడు. ఆ లోహిత ఎక్స్ప్రెస్ కూడా మధురై ఎయిర్పోర్ట్లో కొంతమంది చూసిన వాళ్ళు ఉన్నారు. పిచ్చి రాతలు ఇవన్నీ కూడా. బట్ నో నీడ్ టు, అంటే ఇప్పుడు మనం కూడా ఎందుకు మాట్లాడుకుంటున్నాం అంటే, అట్లీస్ట్ విన్న వాళ్ళు, నిజమే అనుకునే వాళ్ళు
స్కిప్ చేయండి బెటర్ అని చెప్పేసి. అంటే ఇంకా ముందుకు తీసుకెళ్ళే అంశాలు కాదు మా ఇవి. నువ్వు ఆలోచించిన కొద్దీ నీ కొత్త కొత్త ఆలోచనలు వస్తూనే ఉంటాయి, కొత్త కొత్త లింకులు దొరుకుతూనే ఉంటాయి. కానీ ప్రజెంట్ ఉన్న సమాజానికి మనము ఇవ్వాల్సిన మెసేజ్ అయితే కాదు ఈ టాపిక్. నా ఫీలింగ్ అదే. రైట్ రైట్, థ్యాంక్ యూ సో మచ్. హలో, తెలుగు రాజ్యం ఛానల్ చూస్తున్నారా? సామాజిక రాజకీయ జీవన చిత్రణే తెలుగు రాజ్యం. అతిశయోక్తులు అసత్యాలు ఉండవు. రాజకీయ కోణం కాదు, ప్రజా కోణమే కొలబద్ద. తెలుగు రాజ్యం వీక్షణ మీ ఉత్తమ అభిరుచికి నిదర్శనం.